దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఒక జీవి చచ్చిపోతే అది డీకంపోజ్ అయ్యేదా? నిజంగా అవి అలా డీకంపోజ్ అవ్వకుండా అలాగే ఉండి గట్టిగా రాయిలా ఫామ్ అయిపోయి శిలాజం అంటాము. ఫాజిల్ అంటే యాక్చువల్గా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కానీ లక్షల సంవత్సరాల క్రితం కానీ భూమి మీద నివసించిన జీవి యొక్క వీటిని మనం ఫాజిల్స్ అనుకోవచ్చు. భూమి మీద జీవ పరిణామక్రమం ఎలా జరిగింది అనేది మనం చక్కగా ఈ ఫాజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మిలియన్ సంవత్సరాల క్రితం చింపాంజీ, కోతి స్వభావం కలిగిన ఈ జీవుల నుంచి మానవుడు ఉద్భవించాడు. జురాసిక్ పీరియడ్ కన్నా ముందుకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు విష్ణువుకి ప్రతిరూపంగా ఏదైతే ఇప్పుడు పూజిస్తున్నారో ఇది నేపాల్లో దొరుకుతుంది కదా? నేపాల్ గండకి నదిలో దొరికేది. ఇవి యాక్చువల్లీ ట్రేస్ ఫాజిల్ అంటే డైనోసార్ యొక్క. ఇవన్నీ మీరు జురాసిక్ పార్క్ సినిమాలో కూడా చూసుంటారు. జురాసిక్ ఏజ్ 190 మిలియన్ ఇయర్స్ అంటే 19 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మొత్తం దాదాపు 200-300 రకాల డైనోసార్స్ భూమి మీద తిరిగాయి. సార్, ఆ ఇంప్రెషన్ పడాలన్నా ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండాలి సార్? జియోలాజికల్గా కంబ్రూలు ఏంటంటే మనకు ఒక 10,000 సంవత్సరాల క్రితం కింద జీవి యొక్క బోన్ దొరికింది అనుకోండి, అది కూడా ఫాజిలే. హలో యస్, వెల్కమ్. లాస్ట్ టైం మనం చూసాము మినరల్స్ గురించి చూసాము. భద్రగిరీష్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అందరూ చూసారు. ఇది కలెక్షన్, అరుదైన కలెక్షన్ అని చెప్పారు. ఇవాళ మనం ఇంకొక కొత్త టాపిక్, ఫాజిల్స్. ఫాజిల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మనుషులు చనిపోతే పూడ్చిపెట్టేస్తారు, కొన్ని రోజులకి డీకంపోజ్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఒక ప్రాణం, ఒక జీవి చచ్చిపోతే అది డీకంపోజ్ అయ్యేదా? ఓకే, డీకంపోజ్ అవ్వకపోతే అప్పుడు లేదు, ఆ డీకంపోజిషన్ అనేది అప్పుడు ఉండేది కాదు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటున్నారు. అంటే డీకంపోజ్ అవ్వలేదు అంటే ఆ శరీరాలు అక్కడే ఉండాలి కదా? ఆ శరీరాలు అక్కడే ఉండి 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 అంటే ఇప్పుడు మనకు కనిపించాలిగా, అంటే కనిపించట్లేదే అనుకుంటున్నారా? నిజంగా అవి అలా డీకంపోజ్ అవ్వకుండా అలాగే ఉండి వాటి రూపం మారుతాయి. అవే ఫాజిల్స్ అంటారు. అవి గట్టిగా రాయిలా ఫామ్ అయిపోతాయి. అవి ఇప్పుడు మనం కొంచెం పరిశీలిస్తే అవి మనకు కనిపిస్తాయి. అలాంటి కొన్ని జీవోత్సవాలు అంటే జీవి చచ్చిపోయిన తర్వాత ఒక రాయిలా మారినవి సార్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. అవి కొన్ని కోట్ల ఏజ్ ఉన్నవి. సార్ ఇవాళ వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఫోర్ దట్ నాకంటే సార్ బెటర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫాజిల్స్ గురించి. ఒక్కసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి సార్. నాకు తెలిసిన పరిజ్ఞానంతో కొంత నాలెడ్జ్తో నేను చెప్పగలిగాను. మీ మాటల్లో మీరు చెప్పండి సార్, ఫాజిల్ అంటే ఏంటి అసలు? ఫాజిల్ అంటే యాక్చువల్గా మన తెలుగులో శిలాజం అంటాము. ఫాజిల్ అంటే యాక్చువల్గా రిమైన్ అంటే పూర్వకాలం అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కానీ లక్షల సంవత్సరాల క్రితం కానీ భూమి మీద నివసించిన జీవి యొక్క అవశేషము రాతి పొరల్లో కానీ లేకపోతే మట్టి పొరల్లో కానీ అది మిగిలిపోయింది. దాని తర్వాత ఏమవుతుందంటే అది కొంతకాలానికి డిగ్రేడ్ అయిపోతుంది. అంటే బికాజ్ మన అన్ని జీవుల్లోనూ ఉన్న మనకు అందరికీ తెలిసిన విషయమే కార్బన్, హైడ్రోజన్, వీటితో మన సెల్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ డికంపోజ్ అయిపోయిన తర్వాత, డికంపోజ్ అంటే డిగ్రేడ్ అయి ఉంటాయి, అప్పటికి ఇంకా డికంపోజిషన్ రాలేదు. డిగ్రేడ్ అయిపోయిన తర్వాత ఆ ఖాళీలో నెమ్మదిగా ఏమైందంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ మినరలైజేషన్ జరుగుతుంది. మినరలైజేషన్ జరిగినప్పుడు మనకు అదే ఆ జీవి యొక్క ఆకృతిలోనే మనకు రాక్ ఫార్మేషన్స్ ఏర్పడతాయి. వీటిని మనం స్థూలంగా ఫాజిల్స్ అనుకోవచ్చు. వీటిలో మనకు 4-5 రకాల ఫాజిల్స్. అంటే ఈ ఫాజిల్స్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే, శిలాజాల ముఖ్యమైన దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, భూమి మీద జీవ పరిణామక్రమం ఎలా జరిగింది అనేది మనం చక్కగా ఈ ఫాజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఏ జీవులు సంచరిస్తుండేవి, లక్షల సంవత్సరాల క్రితం ఏ జీవులు సంచరిస్తుంది. అంటే భూమికి మనం అనుకున్న లాస్ట్ దాదాపుగా 5 బిలియన్ సంవత్సరాల వయసు ఉంది అని. అందులో చాలా కాలం పాటు దాదాపు 1 బిలియన్ సంవత్సరాల పాటు భూమి చాలా వేడిగా ఒక మండుతున్న గోళంలాగా ఉండింది. ఆ మండుతున్న గోళం తర్వాత 1 బిలియన్ సంవత్సరాల సమయం అంటే 100 కోట్ల సంవత్సరాలు పట్టిన చల్లబడిన తర్వాత దాదాపుగా 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం అంటే 380 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవరాశులు ఉద్భవించడం స్టార్ట్ అయినాయి. అంటే మొట్టమొదట బ్యాక్టీరియా లెవెల్ అంటే ఒక సెల్ లెవెల్లో ఒక కణం స్థాయిలో మొదటగా జీవి పుట్టి, ఆ తర్వాత అనేక కణాల జీవులుగా అవి మార్పు చెంది తర్వాత క్రమక్రమంగా జీవ పరిణామ క్రమంలో అనేక రకాల జీవులు భూమి మీద పుట్టినాయి, నశించినాయి, మళ్ళీ పుట్టినాయి, మళ్ళీ నశించినాయి, మళ్ళీ పుట్టినాయి. మళ్ళీ ఈ క్రమంలో దాదాపు 1 మిలియన్ సంవత్సరాల క్రితం కోతి అంటే చింపాంజీ, ఇలాంటి ఒరాంగుటాన్, ఇలాంటి కోతి స్వభావం కలిగిన ఈ జీవుల నుంచి మానవుడు ఉద్భవించాడు.
సో ఇంత పరిణామ క్రమం అంతా కూడా మనం శిలాజాల ద్వారా తెలుసుకోవచ్చు. సో శిలాజాలు ఆ విధంగా చాలా ముఖ్యమైనవి. జీవ పరిణామ క్రమం మనం శిలాజాలు చాలా చక్కగా తెలుసుకోవచ్చు. చాలా కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి. ఈ శిలాజాలు ముఖ్యంగా అండి మన కలెక్షన్లో చూసే ముందు ముఖ్యంగా 4 రకాల శిలాజాలు శాస్త్రజ్ఞులు ఐడెంటిఫై చేశారు. దానిలో మొట్టమొదటి ఏంటంటే మొట్టమొదటి మౌల్డ్ అంటే జీవి మొత్తం డిగ్రేడ్ అయిపోయిన తర్వాత అదే జీవి యొక్క ఫార్మేషన్లో మినరలైజేషన్ అయితే అంటే జీవి ఎలా ఉంది పూర్వం ఎలా ఉండిందో అలాంటిదే మనకు దొరికితే దాన్ని మౌల్డ్స్ అని క్యాస్ట్స్ అంటారు. అదొక రకమైన ఫాజిల్. ఇంకోటి ఇంప్రెషన్ ఫాజిల్ అంటే అక్కడ జీవి యొక్క అంటే ఒక ఆకు అనుకోండి, ఆకు కానీ ముద్రలు కనుక రాయి మీద ఫామ్ అయితే అది ఇంప్రెషన్ ఫాజిల్. నెక్స్ట్ మూడోది ఏంటంటే కార్బొనేషియస్ ఫాజిల్ అంటారు. కార్బొనేషియస్ ఫాజిల్ కార్బన్ ఫాజిల్స్ అంటారు. అంటే పూర్వం మనందరికీ తెలిసిందే మన ప్రతి జీవిలో ఉండేది కదా కార్బన్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ కార్బన్ అయిపోయిన తర్వాత కొద్దిగా చాలా తేలిక అంటే చాలా తక్కువ మందంతో ఈ కార్బన్ దాని మీద మిగిలిపోతుంది జీవి యొక్క ఆకారంలో. దీన్ని కార్బన్ చాలా అరుదుగా దొరుకుతాయి. నాలుగోది ట్రేస్ ఫాజిల్స్. ట్రేస్ ఫాజిల్స్ అంటే ఏంటంటే నిజానికి అది ఫాజిల్ కాదు, కానీ అక్కడ జీవి సంచరించింది లేదా జీవి జీవించింది అని చెప్పడానికి మనకు కొన్ని సాక్ష్యాలు అనమాట. ఉదాహరణకి పురుగులు ఉన్నాయనుకోండి, మనకు తెలుసు పురుగులు భూమిలో చిన్న చిన్న బరోస్ చేస్తాయి. బరోస్ అంటే గ్రూవ్స్, అవి ఆ బరోస్లో జీవిస్తాయి. ఈ బరోస్ ఫాజిలైజ్ అయిపోతాయి, దానిలో జీవి ఉండదు, కానీ ఆ బరోస్ మనకు ఫాజిల్గా దొరుకుతాయి. అంటే ఇప్పుడు మన చీమల పుట్ట మనకు ఒకసారి పుట్ట మనకు ఫాజిల్గా దొరుకుతుంది. సో అలాంటి వీటిని ట్రేస్ ఫాజిల్. అలాగే ఒక జంతువు పాదముద్ర దొరుకుతుంది. అలాగే జంతువు యొక్క ఫీకస్, జంతువు యొక్క దాని అంటారు మలమూత్రాలు, అవి మనకు ఫాజిల్స్గా దొరుకుతాయి. వీటిని ట్రేస్ ఫాజిల్స్ అంటారు. సో ఇలా 4 రకాలు. ఇవి కాకుండా 5వ రకం ఏంటంటే సూడోఫాజిల్స్. అంటే ఏంటంటే సూడోఫాజిల్స్ అంటే ఏంటంటే యాక్చువల్ ఫాజిల్స్ కాదు, కానీ రాళ్ల మీద ఉండే కొన్ని రకాల ఆకృతులు అంటే వెదరింగ్ వల్ల ఈ గాలి వల్ల కానీ నీరు వల్ల కానీ వెదరింగ్ వల్ల చిన్న చిన్న మనకు ఫాజిల్స్ లాగా అనిపిస్తాయి. అవి కొంచెం మనకు అవగాహన మీద కానీ వాటిని గుర్తుపట్టలేము. మీకు సూడోఫాజిల్స్ కూడా చూపిస్తాను, నేను 2 చివరిలో చూపిస్తాను. ఇప్పుడు మాకు ఇవాళ ఏం చూపించబోతున్నాయి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నామండి నా కలెక్షన్లో ఉన్న ఫాజిల్స్ అండి. ఈ కలెక్షన్లో ఉన్న ఫాజిల్స్లో దీనిలో రకరకాల ఫాజిల్స్ ఉన్నాయి. అనేక వివిధ దేశాల నుంచి కలెక్ట్ చేసిన ఫాజిల్స్ ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కలెక్ట్ చేసిన ఫాజిల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఫాజిల్ రిచ్. మనకు చాలా మంచి ఫాజిల్స్ దొరికాయి తెలంగాణలో. ముఖ్యంగా డైనోసార్ ఫాజిల్ దొరికింది. మన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం వేమనపల్లి గ్రామంలో మనకు దాదాపుగా ఒక పూర్తి డైనోసార్ ఫాజిల్ దొరికింది. దాని పేరు అందుకని దాని కోటాసారస్ వేమనపల్లెన్సిస్ అనే పేరు కూడా అలాగే పెట్టారు. ఈ ఫాజిల్ అంటే రీకన్స్ట్రక్టెడ్ డైనోసార్ ఫాజిల్స్ని యూజ్ చేసి ఫాజిల్ బోన్స్ని వాటిని యూజ్ చేసి రీకన్స్ట్రక్ట్ డైనోసార్ బిర్లా మ్యూజియంలో చూడొచ్చు మనం. బిర్లా మ్యూజియంలో ఇప్పుడు కూడా అది డిస్ప్లేలో ఉంది. అదే బిర్లా మ్యూజియంలో ఆ ప్రాంతంలో దొరికిన అనేక లీఫ్ ఫాజిల్స్, అనేక ఫిష్ ఫాజిల్స్ కూడా వాళ్ళకి డిస్ప్లేలో పెట్టారు. సో వేమనపల్లి ప్రాంతము మనకు మంచి ఫాజిల్ రిచ్ ప్రాంతం. కేవలం అదే కాదు, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కూడా చాలా పూర్వం ఫాజిల్స్ దొరికాయి. డైనోసార్ ఫాజిల్స్ కూడా దొరికాయి. ఇక్కడ ముడిమ్యాల ప్రాంతంలో డైనోసార్ ఫాజిల్స్ దొరికాయి. ముడిమ్యాల హైదరాబాద్ హెచ్ఎండే పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రాంతం వస్తుంది అది. ఈ ముడిమ్యాల దగ్గర కూడా మనకి ఫాజిల్స్ దొరికాయి. అలాగే వికారాబాద్ దగ్గర నష్కల్ రంగపూర్ అని ఒక ప్రాంతం ఉంది. నష్కల్ రంగపూర్లో పూర్వం అంటే జురాసిక్ పీరియడ్ అంటే డైనోసార్స్ భూమి మీద జీవించున్నప్పటి కాలం నాటి మైక్రో మ్యామల్స్ అంటారు. అంటే చాలా సూక్ష్మ క్షీరదాల యొక్క ఫాజిల్స్ కూడా దొరికాయి. ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు? వీటన్నిటి మీద జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రీసెర్చ్ చేసి వారు మన అంతర్జాతీయ పత్రికలో జర్నల్స్లో వాళ్ళు పేపర్స్ ప్రచురించారు. జిఎస్ఐ దగ్గర ఉన్నాయి వీటన్నిటికి. మనకు ఇక్కడ మనం ఈ ఫాజిల్స్ గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణకు సంబంధించి మనం డాక్టర్ పొన్నాల యాదగిరి గారిని గుర్తు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ ఫాజిల్స్ ఆఫ్ తెలంగాణ. ఈ వేమనపల్లి ఫాజిల్స్ మీద ఆయన చాలా జిఎస్ఐ డాక్టర్ పొన్నాల యాదగిరి గారు జిఎస్ఐలో సైంటిస్ట్గా పనిచేశారు. ఆయన వేమనపల్లి కోటాసార్ అంటే డైనోసార్ ఫాజిల్ మీద చాలా పరిశోధన చేసి మొత్తం స్కెలిటన్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అస్థిపంజరాన్ని డైనోసార్ అస్థిపంజరాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి జిఎస్ఐ మన బిర్లా మ్యూజియంకి ఇచ్చింది డాక్టర్ పొన్నాల యాదగిరి గారు. వారు చాలా అనేక అంతర్జాతీయ జర్నల్స్లో ఈ మన తెలంగాణకు సంబంధించిన ఫాజిల్స్ మీద అనేక ఆర్టికల్స్ ప్రచురించారు. వారు ఫాజిల్ సంబంధించి మనం తప్పనిసరిగా డాక్టర్ పొన్నాల యాదగిరి గారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. వీటిలో నా దగ్గర ఉన్న అత్యంత పురాతనమైన ఫాజిల్ అంటే దాదాపుగా 500 మిలియన్ సంవత్సరాలు అంటే 50 కోట్ల సంవత్సరాల క్రితం దీన్ని ట్రైలోబైట్ అంటారు. ట్రైలోబైట్ ఫాజిల్స్ ఇవి సముద్రపు జీవులు. అంటే అప్పటికి మనం దాదాపుగా అంటే 50 కోట్ల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాం. ఆ కాలానికి ఎక్కువ భూభాగం అంతా నీటితోనే నిండి ఉంది, సముద్రం ప్రాంతం అంతా ఉంది. ఇది మొరాకో దేశం నుంచి సేకరించబడింది. ఈ ట్రైలోబైట్స్ అనేవి అప్పుడు చాలా చాలా దీనిలో అనేక జాతులు అంటే దాదాపు 13,000 జాతుల్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు గుర్తించారు ట్రైలోబైట్స్లో. ఈ 13,000 జాతులు కూడా భూమి మీద అప్పుడు సముద్ర జలాలు ఉండి అనుకోకుండా ఎందుకు కారణం తెలియదు కానీ అవి అంతరించిపోయినాయి. ఎందుకు అంతరించిపోయినాయి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఇంకా దాని మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు. సో అలా ఇది ఒక ట్రైలోబైట్ అనేది ఒక మిస్టీరియస్ ఒక ఫాజిల్ మనకి. సో అందరి కలెక్షన్లో ఉండదగ్గ ఫాజిల్ అనమాట ఇది ట్రైలోబైట్.
ఇది ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఇది 50 కోట్ల సంవత్సరాల క్రితం, 500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన సముద్రపు జీవులు ఇవి. వీటిలో దాదాపుగా 13,000 జాతులు శాస్త్రజ్ఞులు ఐడెంటిఫై చేశారు ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో కూడా ట్రైలోబైట్స్ దొరికాయి. కాశ్మీర్లో జన్స్కర్ వ్యాలీ, స్పిటి వ్యాలీ అని 2 లోయ ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోయ ప్రాంతాల్లో మనకు అంత ఎత్తులో కూడా ట్రైలోబైట్స్ ఐడెంటిఫై చేశారు. అంటే అప్పట్లో ఆ ప్రాంతాలు కూడా సముద్రం ఉండేదాని మనం అనుకోవచ్చు. అంటే ఇది ఒకప్పుడు జీవి మొత్తం మొత్తం జీవి. ఇది ఇందాక నేను చెప్పి నాలుగు రకాల శిలాజాలు చెప్పాను కదా, దీనిలో ఇది మౌల్డ్ ఆర్ క్యాస్ట్. కంప్లీట్ మీకు ఆర్గానిజం అంతా అంటే ఒక జీవి మొత్తం మనకు ఫాజిలైజ్ అయిపోయింది, మినరలైజ్ అయిపోయి ఫాజిలైజ్ అయిపోయింది. ఓకే, ఇదంతా జీవి చచ్చిపోయిన తర్వాత దాని శరీరము దాని మీద ఇలా రాయి ఫామ్ అయిపోయింది, మినరలైజ్ అయిపోయింది. మినరలైజ్ అవడం వల్ల మనకు ఈ జీవి యథాస్థితిలో మనకు దొరికింది. ఇప్పుడు మన నెట్లో సెర్చ్ చేస్తే ఇది జీవిగా ఉన్నప్పుడు పిక్చర్స్ కనిపిస్తాయి కదా సార్? కనిపిస్తాయి. దీని మీద చాలా పరిశోధన చేశారు ట్రైలోబైట్స్, చాలా పరిశోధన చేశారు. మొరాకో దేశంలో చాలా జాతులు దొరికాయి, ట్రైలోబైట్స్ జాతులు. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, చెప్పాను కదా 13,000 జాతులు దాదాపుగా ఐడెంటిఫై చేశారు. వాటిలో అనేక దేశాల్లో ట్రైలోబైట్స్ దొరికాయి, మన దేశంలో కూడా ట్రైలోబైట్స్ దొరికాయి. ఓకే, దీంట్లో 13,000 రకాలు ఉన్నాయని చెప్పారు కదా సార్ ఈ జాతిలో. ఈ దీని జంతువే అనాలి కదా, ఇది సముద్రపు జీవి. అంటే అవన్నీ అంతరించిపోయాయి సార్? వాటి మొత్తం అంతరించిపోయాయి. ఇప్పటికీ ఇవాళ ఏ ట్రైలోబైట్ జాతి జీవించలేదు. కారణం తెలియదు. అంటే ఎందుకు అంతరించిపోయినాయి అనేది ఒక శాస్త్రజ్ఞులకు ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. దాని మీద మటుకు తీవ్రమైన పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన డైనోసార్స్ ఎలాగ అంతరించిపోయాయో అలాగే ఇది కూడా. అలాగే ఇలాంటి అంటే దీన్ని ఏమంటారంటే అండి, జియోలాజికల్ దీనిలో మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. అంటే జీవులు మాసివ్గా అంతరించిపోవడం, ఒకటేసారి అంతరించిపోవడం. అలా భూమి మీద దాదాపుగా 5 సార్లు జరిగిందంటారు. ఇప్పుడు మనిషి కనుక పర్యావరణం పట్ల బాధ్యతగా ప్రవర్తించకపోతే మనం 6వ ఎక్స్టెన్షన్ వైపు మూవ్ అవుతున్నాము అని చెప్పేసి ఒక శాస్త్రజ్ఞుడు హెచ్చరిస్తున్నారు మనందరినీ. మామూలుగా ఇంకో భాషలో చెప్పాలంటే యుగాలుగా అంతరించిపోవడం అంటారు అలాంటిదే. సో ఇలా మనకు దాదాపుగా 5 దాకా ఇప్పటిదాకా ఎక్స్టింక్షన్స్ అయ్యాయి, మాస్ ఎక్స్టింక్షన్స్ అయ్యాయి. దానిలో ఒకటి ట్రైలోబైట్ ఎక్స్టింక్షన్. అయితే దీంతో పాటు అప్పుడు సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా నశించిపోయి ఉంటాయా సార్? నశించిపోయి ఉండొచ్చు, అది మితంగా చెప్పలేము, కానీ ఈ జాతి మొత్తం నశించిపోయింది. మనకి ఇప్పుడు టెంపుల్స్ మీద కూడా ఇలాంటి ఆకారాలు కనిపిస్తాయి కదా సార్, పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నిటి మీద ఇలాంటి పైన టెంపుల్ పైన ఇలాగే ఉంటాయి ఆకారాలు. 390 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 39 కోట్ల సంవత్సరాల క్రితం వీటిని మెజాన్ క్రీక్ ఫాజిల్స్ అంటారు. మెజాన్ క్రీక్ అని అమెరికాలో ఇలినాయిస్ రాష్ట్రంలో ఉన్న ఇవన్నమాట సూక్ష్మ ఈ జీవులు, అంటే కొంచెం చిన్నపాటి సముద్రపు జీవులు ఇవి. మీరు చూడొచ్చు, వీటి మధ్యలో చక్కగా ఈ ఇసుకరాయి మధ్యలో ఫాజిలైజ్ అయిపోయినాయి. ఇది జీవి, ఇది కదా సార్ మధ్యలో ఉన్నది జీవి. ఇది జీవి, ఇది దీని ఇంప్రెషన్. అంటే ఏదో జెర్రీలా ఉంది సార్ ఇది. అవును, ఇవన్నీ సముద్రపు జీవుల్లో బాడీ కాళ్ళు అన్ని కాళ్ళు ఉన్నాయి. అలాంటి ఇలాగే ఇది కూడా, ఇది మెజాన్ క్రీక్ ఫాల్ 390 మిలియన్ సంవత్సరాలు, అంటే 39 కోట్ల సంవత్సరాల క్రితం. ఈ జీవి 39 కోట్ల సంవత్సరాల క్రితం అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో మెజాన్ క్రీక్ అని సముద్రం ప్రాంతంలో మనకి ఈ ఫాజిల్స్ దొరుకుతాయి. ఇవి ఇండియాలో దొరికే ఛాన్సెస్ లేవు సార్? ఇవి నార్మల్ పురుగులు అట్లనే కదా సార్? ఇది సముద్రపు జీవులు కాదు, సముద్రపు జీవులే. ఇది క్రీక్ లో దొరికింది. క్రీక్ అంటే సముద్ర పాయలో దొరికినవి ఇవన్నీ. ఎందుకంటే మేడం భూమి మీదకి రావడం, మొదట్లో జీవజాతులని సముద్రంలోనే ఉండేవి, తర్వాత ఎంపీబీఎస్ అయినాయి. ఎంపీబీఎస్ అంటే భూమి మీద నేల మీద జీవం, తర్వాత నేల మీద రావడం మొదలైనవి. సో ఇవన్నీ అంటే మనం దాదాపు 50 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే జురాసిక్ పీరియడ్ కన్నా ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మనకు సహజంగా సముద్రంలోనే ఉంటాయి, సముద్రపు జీవులే ఉంటాయి మనకి. అండ్ ఫాజిల్స్ కూడా సముద్రంలో చాలా బాగా దొరుకుతాయి మనకి, బికాస్ ఫాజిల్లో నీళ్లు ఉంటాయి కాబట్టి మినరలైజేషన్ బాగా అవుతుంది అక్కడ సముద్రంలో. ప్లస్ అంటే సముద్రంలో మనిషి యొక్క ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చాలా ఫాజిల్స్ గ్రౌండ్స్ కూడా తెలియక చాలా మంది డిస్ట్రాయ్ చేస్తుంటారు ఫాజిల్ గ్రౌండ్స్ని. సో సముద్రంలో అలాంటి ఉండదు కాబట్టి మనకు ఫాజిల్స్ బాగా దొరికే ఛాన్స్ ఉంటుంది సముద్రం దగ్గర. సో ఇవన్నీ అక్కడ గుర్తించి దీన్ని ఇలా ఉన్నదాన్ని పగలగొడితే మనకు అర్థమైంది కదా సార్ లోపల ఇది ఉన్నట్టు. అంతే. అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళే దీన్ని సర్చ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళినప్పుడు దీని లోపల ఉంటది అని గమనించి చేయగలుగుతారు. అవగాహన లేకపోతే ఒక రాయిలాగా ఉంటుంది అంతే, ఫాజిల్స్ ఐడెంటిఫై చేయడం కష్టం సార్. ఇవి ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ దొరికాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటూ ఉండడమే కానీ పర్టికులర్ గా ప్రతిదానికి మనం చూడలేం. ఎందుకంటే ఫాజిల్స్ ఒక చోట ఉంటాయా లేవా అని మనం స్పెసిఫిక్గా చెప్పలేము. అది ఫాజిల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 50-50 ఛాన్స్ ఉంటుంది ఫాజిల్స్ ఉండడానికి ఉండకపోవడానికి. సో మనకు ప్రూవెనాన్స్ ఉండాలి. అందుకని ఒక చోట ఇందాక అడిగిన ప్రశ్న సమాధానం అదే. ప్రూవెనాన్స్ అంటే ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఫాజిల్స్ దొరికిన రికార్డు ఉండాలి. దొరికిన తర్వాత దాని మీద టెస్ట్లు చేస్తారు, కార్బన్ డేటింగ్ టెస్ట్ అలాంటివి చేసి అది అలాగే దానిలో మైక్రోస్కోప్లో పరీక్షించినప్పుడు ఆ జీవి యొక్క ఏవైనా అవశేషాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయా అలాంటివన్నీ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని నిర్ధారించిన తర్వాత ఫాజిల్ గ్రౌండ్ ఐడెంటిఫై చేసి ఫర్దర్గా రీసెర్చ్ టేకప్ చేస్తారు.
ఓకే, అంటే ఇప్పుడు దీని ఏజ్ కూడా మనం ఎగ్జాక్ట్ గా నిర్ధారించాలి అంటే కార్బన్ డేటింగ్, అంటే దీన్ని స్క్రాచ్ చేసి దీని నుంచి ఒక పొడి వస్తుంది కదా సార్, దాన్ని తీసుకొని కార్బన్ కార్బన్ డేటింగ్ డేటింగ్ చేయాలి. అవును, అలా చేస్తేనే తెలుస్తుందా సార్ దీని ఎగ్జాక్ట్ ఏజ్? ఎగ్జాక్ట్ ఏజ్. అవును, ఎందుకంటే జియోలాజికల్ ఏజెస్కి మన కార్బన్ డేటింగ్ ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ డేటింగ్స్ ఉంటాయి కాబట్టి కార్బన్ డేటింగ్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అమ్మోనైట్ కూడా సముద్రపు జీవే, అంటే హెలికల్ అంటారు ఇంగ్లీష్లో, సర్పిలాకారంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛాంబర్స్ లాగా ఉన్నాయి. ఈ ఛాంబర్స్లో గాలి ఉంటుంది, అంటే ఇక్కడ దీని నుంచి దానికి ఇవేంటారు వాటిని మీసాల్లాగా బయటకు వచ్చి ఈ ఛాంబర్స్లో గాలి ఉండి గాలిని బయటకు వదులుతూ ఆ సముద్రంలో మూవ్ అవుతుంది అనమాట. ఇది నా చేతిలో కాడి చేతిలో పట్టే సైజ్ అమ్మోనైట్ మీరు చూస్తున్నారు, కానీ నేను చూస్తాను ఇంత సైజ్ అమ్మోనైట్స్ కూడా మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంత సైజ్ అమ్మోనైట్ మన బిర్లా మ్యూజియంలో చూడొచ్చు. ఈ అమ్మోనైట్స్ 50 మిలియన్ సంవత్సరాల క్రితం, 5 కోట్ల సంవత్సరాల క్రితం అమ్మోనైట్స్. ఈ అమ్మోనైట్స్లో చాలా రకాలు ఉన్నాయి, ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి అమ్మోనైట్స్లో. ఇవి కూడా ఎక్స్టింక్ట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం లైవ్ అమ్మోనైట్స్ ఏం లేవు సముద్రంలో, మనకి ఎక్కడ అమ్మోనైట్స్ కనపడవు. ఇవి కూడా ఎందుకు ఎక్స్టింక్ట్ అయినాయి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అమ్మోనైట్స్లో ఇది మన ఇండియాలో దొరికింది, తమిళనాడులోని అరియలూరు రీజియన్. తమిళనాడులోని అరియలూరు రీజియన్ కూడా ఫాజిల్ రీజియన్, చాలా ఫాజిల్ రిచ్, చాలా సముద్ర ఫాజిల్స్ దొరుకుతాయి ఇక్కడ ఉన్న వాటిలో మీకు తర్వాత చూపిస్తాను నేను. ఫాజిల్ రిచ్ ప్లేస్ ఇది అక్కడ దొరికిన అమ్మోనైట్. ఇది మనకు భారతదేశంలో అమ్మోనైట్స్ దాదాపుగా అక్కడే దొరుకుతాయి. ఓకే, ఇది మన దేశంలోది కాదండి, ఇది వేరే దేశంలోది. ఈ అమ్మోనైట్ చూడండి, ఇది కూడా అమ్మోనైట్, ఇందాక సేమ్ సర్పిల్ ఆకారంలో ఉన్న అమ్మోనైట్, కాకపోతే ఇది మెరుస్తోంది. దీన్ని ఇరిడిసెంట్ అమ్మోనైట్ అంటారు. ఇరిడిసెంట్ అమ్మోనైట్ మీకు ఆ రంగులు తెలుస్తూ ఉంటాయి. ఈ ఇరిడిసెంట్ అమ్మోనైట్స్ అంటే ఏంటంటే ఇవి ఇప్పుడు మీరు చూస్తుంది నా చేతిలో పట్టినదే, కానీ ఇవి కూడా ఇంత సైజ్ అమ్మోనైట్స్ దొరుకుతాయి. ఇరిడిసెంట్ అమ్మోనైట్ చాలా అందంగా, చాలా రకరకాల ఉన్నాయి. దాని యొక్క పెచ్చుని, అంటే పైన యొక్క షెల్ని జ్యువెలరీ కూడా వాడతారు. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తుందంటే చెప్పగలరా సార్? ఇది మనకి మధుర ఎక్కడ దొరుకుతుంది అంటారు కదా సార్, ఇది సాలగ్రామం. మనం అందరం ఇళ్లలో పూజ చేసుకునే సాలగ్రామం. ఇది నేపాల్లోని గండకీ నదిలో దొరుకుతుంది. నేపాల్లోని గండకీ నది. సో ఈ నేపాల్లోని గండకీ నదిలో దొరికే ఈ సాలగ్రామాలు కూడా ఫాజిల్సే, అది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దీన్ని సుదర్శన సాలగ్రామం అంటారు. అంటే సర్పిలాకార వృత్తంలో ఉండే వాటిని ఇవి కూడా అమ్మోనైట్సే. యాక్చువల్గా ఇవి అమ్మోనైట్ ఫాజిల్స్. అయితే ఒకప్పుడు జీవి ఇది అమ్మోనైట్ ఫాజిల్. ఇది ఈ అమ్మోనైట్ ఇందాక మనం చూపించిన అమ్మోనైట్ లాంటిది, అంటే 50 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవి. ఈ భూమి మీద జీవించినవి, నీళ్లలో అంటే సముద్రంలో, నదుల్లో, అప్పుడున్న నదుల్లో, సముద్రంలో జీవించినవి. ఇది కూడా ఫాజిలే. దీన్ని మనం మన సంప్రదాయంగా మనం పోయినసారి నమ్మకాల విశ్వాసాల గురించి మాట్లాడుకున్నాం. సో మన భారతీయ విశ్వాసాల ప్రకారం ఇది విష్ణువుకి ప్రతిరూపంగా దీన్ని మన వాళ్ళు పూజిస్తారు. ఇప్పుడు యాక్చువల్గా సైంటిఫిక్గా ఇది ఫాజిల్. ఇప్పుడు విష్ణువుకి ప్రతిరూపంగా ఏదైతే ఇప్పుడు పూజిస్తున్నారో ఇది నేపాల్లో దొరుకుతుంది కదా? నేపాల్ గండకీ నదిలో దొరికే గండకీ నది అందరూ వెళ్ళి ఇవి తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే, 5 కోట్ల సంవత్సరాల క్రితం ఇదొక జీవి, మీరు చూస్తున్నది ఇదొక జీవి అనమాట. జీవి అది ప్రాణం పోయిన తర్వాత దాని శరీరంతో ఫామ్ అయిన ఫాజిల్ అనమాట ఇది. సార్ ఇది మన ఇండియాలో దొరకదు కదా సార్, నేపాల్లోనే దొరుకుతుంది. ఇప్పుడు అందరు ఇళ్లలో అక్కడి నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నారు. ఇది ఒకప్పుడు నిజంగా జీవి. ఈ నల్లరాయిలో దొరికే ఇది ఇండియాలో లేదు. మనకు మామూలు ఇందాక నేను చూపించినట్టు ఇలా అమ్మోనైట్స్ దొరుకుతాయి, కానీ ఇది తమిళనాడులో దొరుకుతాయి. కానీ ఇలా ఈ నలుపు రాయితో అమ్మోనైట్స్ ఫామ్. అంటే ఇక్కడ మీకు నేను ఇంకొక ప్రశ్న, ఇంప్రెషన్ కాదు కదా సార్, ఇదే జీవి. ఇది జీవే, ఇదే జీవి. జీవి అయితే దీన్ని కట్ చేశారు మధ్యలోకి, మనకంటే కనబడాలి కదా. ఇప్పుడు ఇది మొత్తం అమ్మోనైట్ అండి. దీని ఇట్లా మధ్యలో కట్ చేస్తే ఇలా వస్తుంది. సో అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా మనకు ఈ ఫాజిల్స్ కూడా అన్ని చోట్ల దొరకవు. ఎందుకు అన్ని చోట్ల దొరకవు అంటే మనకు ఫాజిల్స్ ముఖ్యంగా రాక్ బెడ్స్లో దొరుకుతాయి. ఫాజిల్స్ ముఖ్యంగా రాక్ బెడ్స్లో, అంటే రాక్ ఫార్మేషన్స్లో దొరుకుతాయి. ఫాజిల్స్ రాక్ ఫార్మేషన్స్ లేదా సముద్రం, ఈ సముద్రంలో కూడా రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి, వాటిలో దొరుకుతాయి. అయితే ఈ రాక్ ఫార్మేషన్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు, మెటామార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలలు. ఫాజిల్స్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అవక్షేప శిలలోనే దొరుకుతాయి. అవక్షేప శిలలోనే ఫాజిల్స్ దొరుకుతాయి. మనకు ఇగ్నియస్ రాక్స్లో ఫాజిల్ అంటే అగ్నిశిలలు, అగ్నిపర్వత లావా ఎగజమ్మిన తర్వాత అది చల్లబడిన తర్వాత ఏర్పడే శిలను అగ్నిశిలలు అంటారు. అగ్నిపర్వత లావా 2100 డిగ్రీల టెంపరేచర్లో ఉంటుంది, డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఏ ఒక్క జీవి బతికే అవకాశం లేదు. అందుకని మనకు అగ్నిశిలల్లో ఎప్పుడు ఫాజిల్స్ దొరకవు. సో గ్రానైట్ రాళ్ళు, ఇలాంటి రాళ్ళన్నీ అగ్నిశిలలు. బాసాల్ట్, గ్రానైట్ ఇలాంటివన్నీ అగ్నిశిలలు. కాబట్టి వాటిలో మనకి ఎప్పుడు ఫాజిల్స్ దొరికే అవసరం. ఎవరైనా గ్రానైట్ రాళ్ళలో ఇది ఫాజిల్ అని చెప్తే మనం దాన్ని అది సైంటిఫిక్ కాదు అది. సో కాబట్టి ఓన్లీ అవక్షేప శిలలు అంటే అవక్షేప శిలలు అంటే మట్టి, ఇసుక, అంటే అట్లాగే నీళ్లలో ఉండే కరిగిన మినరల్స్ క్రమక్రమేణా కొన్ని లక్షల సంవత్సరాల పాటు ప్రెసిపిటేట్, అంటే అవి కిందకి ప్రెసిపిటేట్ అవ్వడం వల్ల ఏర్పడే
రాళ్ళని పెట్టారు. ఆ రాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, అంటే సున్నితంగా ఉంటాయి, చాలా ఏంటారు సాఫ్ట్ స్టోన్స్ అనమాట. వాటిలోనే ఈ ఫాజిల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే గండకి నదిలో ఈ టైప్ ఆఫ్ సెడిమెంట్స్, ఈ సెడిమెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ సెడిమెంట్స్, బ్లాక్ సెడిమెంట్స్తో ఈ ఫామ్ అయ్యే అమ్మనైట్స్నే మనం సాల గ్రామాలు అంటాం. గండకి నది తీరంలో ఈ బ్లాక్ సెడిమెంట్స్ ఏర్పడే సాల గ్రామాలని అమ్మనైట్స్ని మట్టికి మనం సాల గ్రామాలను పరిగణించి మనం పూజిస్తున్నాం. అమ్మనైట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అమ్మనైట్స్ చాలా చోట్ల దొరుకుతాయి. ఇది నా చేతిలో ఉన్నది సున్నప్రాయి. దీని మీద చక్కటి ఫిష్ ఇంప్రెషన్ ఫామ్ అయింది, మనం క్లియర్గా చూడొచ్చు. దీన్ని గ్నిషియా అంటారు, అంటే అప్పట్లో ఉండే ఒక చేప జాతి అది. ఈ గ్రీన్ రివర్ ఫార్మేషన్లో అనేక శిలాజాలు దొరికాయి. ఇది అలాంటి, ఇదంటే ఇంప్రెషన్ ఫాజిల్. ఇంప్రెషన్ అంటే అచ్చు ఏర్పడిన ఫాజిల్ అనమాట. ఇది యాక్చువల్ చేప కాదు కదా సార్? యాక్చువల్ చేప కాదు, ఇది అంటే అచ్చు ఏర్పడింది చేప. యాక్చువల్ చేప త్రీ డైమెన్షనల్గా ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి అది యాక్చువల్ చేప లేదు, ఇది ఇంప్రెషన్ ఫాజిల్ అంతే. నెక్స్ట్ ఇంప్రెషన్ ఫాజిల్స్ మన తెలంగాణలో ఎక్కడెక్కడ దొరికినాయి. మన తెలంగాణలో వేమనపల్లి ప్రాంతంలో అనేక లీఫ్ ఇంప్రెషన్ ఫాజిల్స్ దొరికాయి. ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నది లీఫ్ ఇంప్రెషన్ ఫాజిల్. ఇదిగోండి, ఇక్కడ చక్కగా లీఫ్ ఆకు కనబడుతోంది మనకి. ఈ కనబడుతున్న ఈ గీతలన్నీ కూడా లీఫ్ ఇంప్రెషన్స్ అనమాట. పూర్వం ఈ ప్రాంతంలో గ్లాసోప్టెరిస్ అని ఒక వృక్ష జాతి ఉండేది. ఆ వృక్ష జాతి ఆకుల యొక్క ఇంప్రెషన్స్ ఇవన్నీ. ఇది ఎక్కడ దొరికింది? ఇది కూడా వేమనపల్లి ప్రాంతం, మన తెలంగాణలోని వేమనపల్లి ప్రాంతంలో దొరికిన ఇది. ఇప్పుడు మీరు చూపిస్తున్న లీవ్స్ అనేది ఎన్ని కోట్ల సంవత్సరాలు సార్? ఇది గోండ్వానా అంటారండి. ఇది గోండ్వానా అంటే దాదాపుగా ఒక 100 మిలియన్, అంటే అప్పర్ గోండ్వానా, లోవర్ గోండ్వానా అనే ప్రాంతాలు ఉన్నాయి. కోటా ఫార్మేషన్ అంటారు. దాదాపుగా ఒక 120 మిలియన్ ఇయర్స్, అంటే 12 కోట్ల సంవత్సరాల క్రితం. 12 కోట్ల సంవత్సరాల క్రితం లీఫ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఇవి దొరికింది ఎక్కడ సార్? ఇది తెలంగాణలోని అంటే ఆదిలాబాద్ జిల్లా గోదావరి నది ప్రాంతం. పర్టికులర్గా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటాం కానీ నిజానికి గోదావరి ప్రాణహిత ప్రాంతము చాలా ఫాజిల్ రిచ్ మనకు తెలంగాణలో. అనేక ఫాజిల్స్ దొరుకుతాయి అక్కడ. వుడ్ ఫాజిల్స్ దొరుకుతాయి, తర్వాత లీఫ్ ఫాజిల్స్ దొరుకుతాయి, డైనోసార్ ఫాజిల్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో డైనోసార్ బ్రీడింగ్ అయింది. అలాగే ఆ ప్రాంతంలో మనకు లీఫ్ ఫాజిల్స్ కూడా దొరుకుతాయి, ఫిష్ ఫాజిల్స్ కూడా దొరుకుతాయి అక్కడ. తీరంలో దొరుకుతాయి సార్ ఇవన్నీ? నదీ తీరం యొక్క బెడ్స్లో, అంటే నదీ తీరం వెంబడి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఆ సెడిమెంటరీ బెడ్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఆ సెడిమెంటరీ బెడ్ ఫార్మేషన్స్లో మనకి ఫాజిల్స్ దొరుకుతాయి. ఇది కూడా లీఫ్ ఫాజిల్. ఇది కూడా మన వేమనపల్లి, అంటే గోదావరి నదీ తీర ప్రాంతంలో సింగరేణి గనులు ఉన్న చోట. సింగరేణి గనులు కూడా చాలా ఫాజిల్ రిచ్ ప్రాంతం. అక్కడ ఉన్న ఈ లీఫ్ ఫాజిల్, మనం ఇక్కడ లీఫ్ చూడొచ్చు, ఆకు ఫాజిల్ అవ్వడం చూడొచ్చు. ఇంప్రెషన్ ఫాజిల్స్ అనమాట ఇవన్నీ. ఇది స్పెయిన్లో కోల్, ఇది బొగ్గు మీద ఫెర్న్ యొక్క ఆకును మనం చక్కగా ఇంప్రెషన్ పడింది. సార్ ఆ ఇంప్రెషన్ పడాలన్నా ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండాలి సార్? అంటే సాధారణంగా జియోలాజికల్గా ఏంటంటే ఇది ఇన్ని కోట్ల సంవత్సరాల రూల్ ఏం లేదు నిజానికి. జియోలాజికల్గా థంబ్ రూల్ ఏంటంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం నాటి 10,000 సంవత్సరాల కంటే ముందు ఏదైనా ఫాజిల్ కిందకి పరిగణిస్తారు. అంటే మనకు ఒక 10,000 సంవత్సరాల క్రితం కింద జీవి యొక్క బోన్ దొరికింది అనుకోండి, అది కూడా ఫాజిలే. అయితే కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనం పోయిన వీడియోలో మాట్లాడుకున్నట్టు అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్ బట్టి మనకు ఫాజిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇన్ని సంవత్సరాలకి ఫామ్ అవ్వాలని రూల్ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. కానీ అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్ బట్టి ఫాజిల్స్ మనకు, అంటే అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్, అక్కడ నివసించిన జీవులు అవి ఫాజిలైజ్ అవడానికి అవకాశం ఉందా లేదా, అలాగే అక్కడ సెడిమెంటేషన్ ఉందా లేదా, ఇవన్నీ కండిషన్స్ మీద ఆధారపడి మనకు అక్కడ ఫాజిల్స్ ఫామ్ అవుతాయి. నార్మల్గా ఇంత హార్డ్ కోలు, రాకు, ఇవన్నీ వీటన్నిటి మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవ్వాలి అంటే అంటే ఎన్నో వేల సంవత్సరాలు అది దానికి అంటుకొని ఉండాలి కదా. అంటే మినిమం ఎన్ని వేల సంవత్సరాలు? 1 మిలియన్ సంవత్సరాలు పడుతుందండి ఒక ఫాజిల్. ఒక తంబ్రూల్గా చెప్పుకోవచ్చు అంటే 1 మిలియన్ సంవత్సరాలు, అంటే 10 లక్షల సంవత్సరాల పాటు ఉంటే కానీ మనకు ఫాజిల్ క్లియర్ కట్. అంటే ఆ ఫాజిల్ జీవి డిగ్రేడ్ అయిపోయిన తర్వాత, డిగ్రేడ్ అయిపోయి ఆ ప్రాంతంలో మినరలైజేషన్ జరగాలి. మినరలైజేషన్ జరగాలంటే మన దాదాపుగా 1 మిలియన్ సంవత్సరాలు మినిమం పడుతుంది. మీకు ఎందుకంటే చాలా తక్కువ స్థాయిలో, మైక్రోగ్రాముల స్థాయిలో మినరల్స్ వెళ్ళి ముందు ఒక్కొక్కటి డిపాజిషన్ జరుగుతుంది కాబట్టి మనకు మినరలైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలా ఫార్మేషన్ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మన ఎర్త్ ఏజ్ ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్లు అని చెప్పొచ్చు సార్? మన దాదాపుగా అంటే 4.5 బిలియన్ సంవత్సరాల నుంచి 5 బిలియన్ సంవత్సరాలు ఎర్త్ ఏజ్. అయితే మొదటి 1 బిలియన్ అంటే దాదాపు 100 కోట్ల సంవత్సరాల పాటు ఎర్త్ మీద ఎలాంటి జీవరాశులు కానీ లేవు. ఎర్త్ మొదట్లో ఒక మోల్టన్ మాస్గా ఉండింది, అదే మండుతున్న గోళంలాగా ఉండింది, మండుతున్న ద్రవ రూపంలో ఉన్న గోళంలాగా ఉండింది. అది చల్లబడడానికే 1 బిలియన్ సంవత్సరాలు పట్టింది. వాతావరణం చల్లబడిన తర్వాత మళ్ళీ ఇంకొక కొంతకాలం తర్వాత కానీ నెమ్మదిగా సూక్ష్మ స్థాయిలో మొట్టమొదటి ఒక ఆటమ్ అనేది ఫామ్ అవ్వడం, అంటే బయలాజికల్ సెల్ ఫామ్ అవడానికి అంత సమయం పట్టింది. ఆ బయలాజికల్ సెల్ తర్వాత మళ్ళీ మల్టిప్లై అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా జీవరాశి అనేది ఉద్భవించడం. అంటే జీవరాశి మొదట నీళ్లలో, ఆ తర్వాత నేల మీద యాంఫీబియస్,
ఆ తర్వాత నేల మీద రావడం జరిగింది. ఇదంతా జరగడానికి దాదాపుగా 3 బిలియన్స్ అంటే 300 కోట్ల సంవత్సరాల పాటు